హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. తల్లి చెప్పినట్లు ఆమె అందరి ఆదరాభిమానాల మధ్యన హాయిగా జీవించే అందాల అపరంజి బొమ్మ. తాను ఒకరి దయాదాక్షణ్యాల మీద బతుకుతున్న నిరుపేద. తామిద్దరికీ పొత్తు ఎలా కుదురుతుంది? ఆమె తన పట్ల చూపించే స్నేహభావాన్ని, ఇష్టమనో ప్రేమనో భ్రమించి తానే ఊహల్లో తేలియాడాడో ఏమో. పానిలో ఏదో పశ్చాత్తాపభావం నిండిపోయింది. తప్పు చేసినట్లుగా విలవిలలాడింది అతడి మనస్సు. దాన్ని కప్పిపుచ్చుకుంటూ, నువ్వు ఇంకేమీ ఆలోచించకు సునందా. ఎంచక్కా మీ నాన్నగారు నిర్ణయించిన ఈ సంబంధం చేసుకుని హాయిగా ఉండు. నువ్వు సంతోషంగా కాపురం చేసుకుంటే నీ కన్నవాళ్ళు ఆనందంగా ఉండగలరు. ఇక మీ అమ్మగారిని చూసుకునేందుకు 3 అన్నలు ఉన్నారుగా. ఆమెను సమాధానపరిచేందుకు చూశాడు పాని. అంతేనంటావా? బేలగా చూసింది సునంద. అమాయకత్వం నిండిన ఆమె పెద్ద కళ్ళు పాని మనసుకి గాలం వేసి తమ వైపు లాగుతున్నాయి. అదుపు తప్పిన హృదయాన్ని బుజ్జగించే ప్రయత్నం చేశాడు పాని. జేబులో ఆమె కోసం తెచ్చిన జుంకీలు బరువుగా తోచాయి. ఎందుకో చప్పున జేబులో చేయి పెట్టి వాటిని తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇదేమిటి? ఆకస్మికంగా జరిగిన ఆ చర్యకు ఆమె తెల్లబోయింది. తన చేతిలోని ఆ బాక్స్ వైపు పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది. తెరిచి చూడు అన్నాడు పాని. ఆ బాక్సు తెరిచి చూసి అందులో ఉన్న రాళ్ళు పొదిగిన బంగారు జుంకీలను చూసి నివ్వెరపోయింది. వాటిని ఆప్యాయంగా తడుముతూ, చాలా బాగున్నాయి పాని, ఎక్కడివి అడిగింది కాస్త సర్దుకుని. ఎక్కడివైతే నీకెందుకు? నీకోసం తేవాలనిపించింది, తెచ్చాను. ఈ నిరుపేద చక్రపాణి నీకు ఈ కానుకివ్వడానికి కూడా తగడా? కావాలనే కంఠంలో నిష్ఠూరతను ఎరువు తెచ్చుకున్నాడు పాని. సునంద కంగారు పడింది. తన మాటలు తన నేస్తాన్ని నొప్పించాయేమో అని కంగారు పడింది. చాచా, ఏం మాటలు పాని అవి? అసలే నీ చదువుకు బాగా ఖర్చు అవుతోంది. ఇప్పుడు అనవసర ఖర్చు ఎందుకని అన్నాను, కానీ వేరే ఉద్దేశమేమీ లేదు, బరువుగా పలికింది సునంద. ఏం పర్వాలేదులే సునంద, ఇది నా స్వార్జితం. నేను స్వంతంగా సంపాదించిన డబ్బుతో అమ్మకి నీకు ఏదన్నా కొని తేవాలని అనిపించింది. అమ్మకి వెంకటగిరి చీర తెచ్చాను, నీకోసం ఇవి. నీకు నచ్చాయో లేదో చెప్పనే లేదు. అలిగినట్లుగా మూతి ముడిచాడు పాని. నచ్చడమా? పిచ్చి పిచ్చిగా నచ్చాయి. నా కోసం నువ్వు ఇంత డబ్బు ఖర్చు చేయడం మాత్రం అంత నచ్చలేదు. పైకి అలా అంటున్నా తలతలా మెరుస్తున్న ఆ జుంకీలను చూసి సునంద కళ్ళల్లో 1,000,000 నక్షత్రాల తలుకు కదలాడడం గమనించాడు పాని. ఒక్కసారిగా మది మూలాలలో ఏదో పరవశం. అందంగా నవ్వుతున్న ఆ అన్నుల మిన్న తన స్వంతమైతే బాగుండనన్న పేరాశ ఒక్క క్షణకాలం అతడి మదిని పట్టి కుదిపేసింది. మళ్ళీ మనసు ఇతబోధలు ప్రారంభించింది. అదుపు తప్పుతున్న మనసుని చెక్కబట్టుకుంటూ తనని తాను సంభాలించుకునే ప్రయత్నం చేస్తూ, అలా అనవద్దు సునంద. నా చిన్నారి నేస్తం ఒకరికి ఇల్లాలు కాబోతున్న ఈ శుభతరుణంలో ఈ పేద స్నేహితుడు చంద్రునికో నూలుపోగులా సమర్పిస్తున్న ఈ చిరుకానుకను కాదనుకు. గొంతు కళ్ళు రెండూ కూడా తడి అయ్యాయి పానీకి. మాటలు రానట్లుగా మోగపోయింది. సునంద కూడా ఏదో అవ్యక్త భావనలు ఆమె మనసును కమ్ముకున్నాయి. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? మాట మార్చాడు పాని. రేపొచ్చే వైశాఖంలో అనుకుంటున్నాం, చెప్పింది సునంద అభావంగా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, సునంద చేయి పట్టి ఊపుతూ చెప్పాడు పాని. కంగ్రాస్ చెప్పడం కాదు, నా పెళ్ళికి తప్పకుండా రావాలి. ఏవో సాకులు చెప్పి తప్పించుకోవద్దు, చూపుడు వేలతో హెచ్చరించింది సునంద. ఈ మధ్యన అంత తరచుగా పల్లెకి రాని పానిని దృష్టిలో పెట్టుకుని బలవంతంగా నవ్వాడు పాని. ప్రాణానికి ప్రాణంగా భావించిన అమ్మాయి వేరే ఎవరికో సొంతం అవుతూ ఉంటే చూసి తట్టుకునే గుండె నిబ్బరం తనకుందా? అంత విశాలమైన తనకు లేదుగా. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. అప్పుడు నాకు ఎగ్జామ్స్ అడ్డు రాకపోతే తప్పక వస్తాను అన్నాడు మేకపోతు గాంభీర్యం నటిస్తూ. ఆ పప్పులేమీ ఉడకవు, కుదరదు అంటే ఊరుకునేది లేదు. నువ్వు వస్తున్నావంతే, ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా స్థిరంగా అంది సునంద. బదులుగా నవ్వేశాడు పాని. ఇప్పటి నుంచి రానని చెప్పి ఆ అమాయక ప్రేమికను బాధ పెట్టడం దేనికి? అలాగేలే, రాకపోతే నువ్వు ఊరుకుంటావా? నా తాట ఒలిచేయువు అన్నాడు పాని భయం నటిస్తూ. నీకు తెలుసుగా నా సంగతి. నువ్వు గనక రాకపోతే ఈ జన్మలో నీ ముఖం చూడను అంది బెదిరింపుగా. దెబ్బతిన్నట్లుగా చూస్తూ చప్పున ఆమె నోరు మూశాడు పాని. ఎప్పుడూ అలా అనవద్దు సునంద, పైన తదాస్తు దేవతలు ఉంటారు. అలాంటి అమంగళాలు నీ నోట పలకద్దు అన్నాడు బాధగా. సునందకి కూడా తానన్న మాటలు అనాలోచితంగా తన నోటి వెంట వెలువడినట్లుగా తోచింది. ఐఆమ్ సారీ పాని, ఏదో అలా అనేశాను అంతే అంది నొచ్చుకుంటూ.
ఇట్స్ ఆల్ రైట్. అత్తయ్య గురించి ఏ భయాలు సందేహాలు పెట్టుకోకుండా పెళ్లి వేడుకలని హాయిగా ఎంజాయ్ చెయ్యి నిర్మలంగా నవ్వాడు పాని. నూనె సిగ్గుగా నవ్వింది సునంద. ఆమెతో మరి కాసేపు మాట్లాడి ఇంటికొచ్చాడు. ఇందాక తాను సునందకి జుంకీలు కొన్నట్లు తల్లికి కూడా చెప్పకుండా పరుగుదీయడం గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు. అంతేకాదు తొలి దైవమైన తల్లికి కొన్న చీరను ముందుగా ఆమెకి ఇవ్వకుండా సునందకి కానుక అందించడం కోసం తప్పించడం చూసిన తల్లి మనసు తనను తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనని భీతిల్లాడు కూడా. కానీ ఆమె అమ్మ కన్నబిడ్డల మనసు అర్థం చేసుకుని ప్రవర్తించే మాతృహృదయం ఆమె స్వంతం. కొడుకు చెప్పినది విన్నాక అతడిని అపార్థం చేసుకోకుండా అతడిని హక్కుని చేర్చుకుంది శారదమ్మ. ఇప్పుడేమైందిరా కన్నా, సునంద నీ చిన్ననాటి నేస్తం, నీతో కలిసిమెలిసి మసలని పిల్లకు చిన్న కానుకివ్వాలన్న తొందరతో వెళ్ళావే కానీ అమ్మంటే నీకు ప్రేమ లేకనా? అనవసరంగా నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టవద్దు. తప్పు చేసినట్లుగా తలదించుకుని నిలుచున్న పానిని ఊరడించింది. అమ్మా బావురమన్నాడు పాని. అతడి కళ్ళ వెంట ప్రవహిస్తున్న అశ్రువులను చూసి అతడి మనసు ఎంత క్షోభించిందో కోరుకున్న చెలిని చేపట్టలేకపోయానే అన్న ఆవేదనతో అతడి మది ఎంతగా అతలాకుతలమవుతుందో అర్థం చేసుకుంది శారదమ్మ. అమృతతుల్యమైన తన కరస్పర్శతో అతడిలోని కలతను రూపుమాపే యత్నం చేసింది. 4 రోజులుందామని వచ్చిన పాని ఆ మరునాడే బయలుదేరిపోవడం చూసినా వద్దని వారించలేదు. పాపం బిడ్డ ఎంత గాయపడ్డాడో అనుకుంది వాత్సల్యం ఉప్పొంగగా. ఆ వెళ్ళడం సునంద పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయే వరకు ఆ ఊళ్ళో అడుగు పెట్టలేదు పాని. ఆమె కోపం వస్తుందని అలుగుతుందని శారదమ్మ ఎంతగా నచ్చ చెప్పినా కూడా వినకుండా. పాని అప్పుడప్పుడు తల్లి దగ్గరకు వచ్చిపోతున్నా అప్పుడు సునందకి ఎదురుపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటున్నాడు. తాను ఆమెకు ముఖం చూపలేక తప్పించుకుంటున్నాడా, లేక తనదనుకున్న ఆమె ఇంకొకరికి సొత్తైపోయిందన్న అసూయతోనూ కడుపు మంట చేతో ఆమెను చూడలేక తప్పుకు తిరుగుతున్నాడా? ఈ దాగుడు మూతలాట ఎన్నాళ్ళు. సునంద మాత్రం శారదమ్మ చేత పాని కబురు పెడుతూనే ఉంది. పాని ఉంటున్న అడ్రస్ కనుక్కొని 1-2 ఉత్తరాలు కూడా రాసింది. పాని మెడిసిన్ పూర్తయింది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళమని అతడి మిత్ర బృందం ప్రొఫెసర్స్ అంతా ఒత్తిడి చేస్తున్నారు. తనకంత స్తోమత లేదని పాని మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు. ముందు అక్కడి చదువుల కోసం అవసరమైన పరీక్ష రాయి పాని. నీ అదృష్టం బాగుంటే ఏ పేరున్న యూనివర్సిటీలోనో నీకు ఫెలోషిప్ లభించిందంటే ఏ కష్టము లేకుండా నీ చదువు సాగిపోతుంది. నీలాంటి వాడి తెలివితేటలు కేవలం ఎంబీబీఎస్తో ఆగిపోకూడదు. ఒక మామూలు సూదిమంది ఇచ్చే డాక్టర్గా నువ్వు మిగిలిపోకూడదు. అతడి ఉన్నతిని ప్రగాఢంగా కాంక్షించే ఒకానొక ప్రొఫెసర్ చెప్పాడు అభిమానంగా. కావచ్చు సార్, కానీ ఆకాశానికి నిచ్చెన వేయడం నా బోటి సామాన్యుడికి తగదు. కనీసం ఇలా ఎంబీబీఎస్ వరకు చదవగలిగానంటే దానికి కారణం ఎందరో మహానుభావులు చేయూత. నా అదృష్టమును ఇంకా పెద్ద పరుగులు తీస్తే కాళ్ళు విరిగి కిందకి ఒరిగిపోతాను వినయంగా బదిలిచ్చాడు పాని. అతడికి ఆ క్షణం సునంద గుర్తొచ్చింది ఎందుకో. ఆమె కూడా ఇలాగే తనని ఎంతగానో ప్రోత్సహించింది. తన విజ్ఞానం కేవలం ఇంటర్మీడియట్ చదువుకి మాస్టర్ ఉద్యోగానికి పరిమితం కాకూడదని ఎంతగానో తప్పించింది. తన చదువుకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరించి తాను డాక్టర్ పాని అనిపించుకోవడానికి దోహదపడింది. ఒక్కసారిగా అతడి మదిలో సునందను చూడాలన్న బలమైన వాంఛ ఉత్పన్నమైంది. తనకే గనక రెక్కలుంటే కనీసం కాళ్ళకి చక్రాలు ఉన్న అమాంతం వెళ్ళి ఆమె సన్నిధిలో వాలిపోవాలనిపించింది. ఏమిట్రా ఆలోచన? మా బాబాయ్ చెప్తున్నాడుగా, నీ నిఘంటువులో అసాధ్యమన్న పదానికి తావేలేదు. ముందు ప్రయత్నం చేయి. సీటు వస్తే సరి, లేకపోతే మేమందరం లేము. అతడి సహాధ్యాయ ప్రాణ స్నేహితుడు ప్రొఫెసర్ గారి అన్న కొడుకైన శ్యామ్ భుజం తట్టి పిలిచేసరికి తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సునంద తలవుల్లో నుంచి బయటకు రాక తప్పలేదు పానికి. కాదురా, ఇప్పటికే నేను మీ అందరికీ చాలా రుణపడిపోయాను. ఇంకా మీ మీద భారం మోపడం సబబు కాదేమో. తప్పు చేసినట్లుగా అన్నాడు పాని. అదే వద్దనేది. అనర్హుడిని అందలం ఎక్కించడం ఎంత నేరమో అర్హత ఉన్నవాడికి సహాయపడకపోవడం కూడా అంతే తప్పు. నీ విజ్ఞానం తాలూకు అవసరం దేశానికి ఎంతైనా ఉంది. నువ్వు పై చదువులు చదువుకొని నీ జ్ఞానాన్ని స్వార్థం లేకుండా ప్రతిఫలం ఆశించకుండా ఈ దేశానికి మంచి పంచి ఇచ్చేయి. అతడి భుజం తట్టాడు శ్యామ్. తన మేలుకోరి వాళ్ళు అంతగా చెప్తూ ఉంటే కాదనిపించలేదు బానీకి. అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది అనుకున్నాడు. విదేశాలలో పై చదువుల కోసం రాసిన అర్హత పరీక్షల్లో అతడు అందరికన్నా ప్రథముడిగా నిలిచాడు. ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ లభించింది. కలలు సాకారమయ్యాయన్న ఆనందం కన్నా తల్లిని ఈ నేలను వీడి వెళ్లాలన్న బాధ ఎక్కువైంది. వెళ్లే ముందు సునందన ఒక్కసారి కలిసి వెళ్ళాలని
అతడి మనసు కోరుకుంది. అతడి కోరికకు తగినట్లే ఆ సమయంలో సునంద పురిటి కోసమని పుట్టింటికి వచ్చింది. ముద్దులు మూటకట్టే ఆడపిల్లకి జన్మనిచ్చింది. తనను చూడడానికి వచ్చిన పానీ మీద చిన్న పిల్లలా అలిగింది. కోరి పోట్లాట వేసుకుంది. అన్నింటికీ పానీ చిరునవ్వే సమాధానమైంది. పానీ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళమన్నాడన్న శుభవార్త విని అలకమాని సంబరపడింది. పసిదానిలా కేరింతలు కొట్టింది. నువ్వు పై చదువులు చదివాక ఇండియాకు వచ్చేసి ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాలి పానీ అంది గుర్తు చేస్తున్నట్లుగా. ఇక్కడే పెడతాను, నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? అనుమానం కాదు పానీ, కొందరిని చూసి ఏర్పరచుకున్న నమ్మకం. నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలుసు, కానీ అక్కడి సుఖాలకి సౌకర్యాలకి అలవాటు పడిపోయి మాతృదేశాన్ని మాతృమూర్తిని విస్మరిస్తావేమోనని నా భయం. ఆర్ద్రత నిండింది సునంద స్వరంలో. ఎంతమాత్రం విస్మరించను సునంద, జననీ జన్మభూమి అన్నారు కదా పెద్దలు. తప్పక ఇండియాకే వస్తాను. నీ కోరిక ప్రకారం ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెడతాను, సరేనా? స్నేహపూరితమైన చిరునవ్వు నవ్వాడు పాని. నాకు తెలుసు పాని, నువ్వు బంగారమని ఆనందంగా నవ్వింది సునంద. ముద్దులు మూటగట్టుతున్న ఆ చిట్టి తల్లిని ఎత్తుకుని ఎదకు అత్తుకున్నాడు పాని. తన చిట్టి చేతి వేళ్లతో పానీ వేలిని గట్టిగా పట్టుకుంది ఆ పసికోన. ఆ పట్టులోని స్పర్శ ఏదో ఆనందానుభూతి కలిగించింది పానీకి. ఏ జన్మ బంధం తల్లి ఇది! ఇన్నాళ్ళు మీ అమ్మ, ఇప్పుడు నువ్వా నాకు ప్రేమ సంఖ్యలు వేసి బంధిస్తున్నది. ఉప్పొంగే వాత్సల్యంతో బుజ్జాయి బూరెబొగ్గల మీద సున్నితంగా ముద్దాడాడు పాని. సునంద కళ్ళు మెరిశాయి ఏదో తృప్తితో. ఆమె దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. శారదమ్మ కొడుకుని విడిచిపెట్టలేక బోరుమంది. ఏమిటమ్మా ఇది? 2-3 ఏళ్ల కాలంలో ఎంతలో గడవాలి? ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేయను ఆమెను ఊరడించాడు. ఏమిటోరా కన్నా, అన్నాళ్లపాటు నిన్ను విడిచిపెట్టి ఉండాలంటే ఏదో దిగులుగా అనిపిస్తుంది. నువ్వు వచ్చేసరికి నేను ఉంటానో లేదో బేలగా అంది. ఏంటమ్మా మాటలు? నిక్షేపంగా ఉంటావు. నా పెళ్ళి మనవలు పుట్టడం ఇవన్నీ మిస్ అవుతావా ఏమిటి? కొంటిగా నవ్వాడు పాని. శారదమ్మ ముఖంలో కొత్త వెలుగు వచ్చింది. అవునురా, అవన్నీ చూడకుండా నేనెక్కడికి పోతాను, చూసే పోతాను అంది చిరునవ్వుతో. దట్స్ గుడ్. పాని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. తల్లిని ఊరుకోబెట్టేందుకు అన్నాడే కానీ మనసులో పెళ్ళి పిల్లలు అన్న ఉద్దేశమే లేవు. అతడి మనోపలకం మీద ముద్రించుకుంటూ పోయిన సునంద చిత్తరువు మాసిపోని జ్ఞాపకంగా మిగిలింది. పానీ విదేశాలకు ఎగిరిపోయాడు. క్రమం తప్పకుండా తన క్షేమ సమాచారాలు తెలియజేస్తూ తల్లికి ఉత్తరాలు రాసేవాడు. అప్పుడప్పుడు ఆ ఊర్లో ఉన్న కరణంగారింటికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఎప్పుడెప్పుడు కొడుకును చూస్తానా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షించే కన్న తల్లిని త్వరలోనే వచ్చేస్తానని చెప్పి ఊరుకోబెట్టేశాడు పాని. కాలం తన గతిలో తాను నడుస్తూనే ఉంది. 3 ఏళ్ల కాలం దొర్లిపోయింది. ఆ పరుగులో జన్మనిచ్చిన తల్లిని ఉన్న ఊరిని చూద్దామని భారతదేశంలో అడుగుపెట్టిన పానికి పిడుగులాంటి వార్త వినవలసిన అగత్యం ఏర్పడింది. అది సునందకి ఎయిడ్స్ జబ్బు అంటుకున్నన్న భయంకరమైన వార్త. తల్లి నోట ఆ మాట విని కూడా తాను ఇంకా ఎందుకు బతికి ఉన్నాడన్న బాధతో కుమిలిపోయాడు పాని. తల్లి పొరపాటుగా అందా, లేకపోతే తానే తప్పుగా విన్నాడా అన్న అనుమానంతో వేగిపోయాడు. 1-2 సార్లు తల్లిని తరచి ప్రశ్నించి తాను విన్నది వాస్తవమేనని నిర్ధారించుకున్నాడు. ఏమిటమ్మా ఈ ఘోరం? అసలు ఇదెలా జరిగింది? కొనుక్కుంటున్నట్లుగా అడిగాడు. అతడి చూపులు శూన్యంలోకి, ఆలోచనలు అనంతలోకాల్లోకి పయనిస్తున్నాయా క్షణం. ఏం చెప్పమంటావురా? పిల్ల పుట్టినప్పుడు సునందకు అధిక రక్తస్రావమైంది. దానితో ఎవరిదో రక్తం ఎక్కించారట. ఆ ఎక్కించిన రక్తం ఏ మహానుభావుడిదో కానీ దాని ద్వారా ఆమెకి HIV సోకిందట. కానీ సునంద భర్త ఒక అనుమాన పీనుగా అదంతా ఒట్టిదని, సునందకి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని, దానివల్లే ఆమెకు HIV పాజిటివ్ వచ్చిందని ఆమె శీలాన్ని శంకించి ఆమెను దుర్భాషలాడి పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్ల కూడా తనకు పుట్టిన సంతానం కాదని అపనింద మోపాడా త్రాష్ట్రుడు. కంఠం గద్గదమవుగా కన్నీటి పొరల మధ్యని చెప్పింది శారదమ్మ. పాని నివ్వెరపోయాడు. మనుషుల్లో ఇంత అజ్ఞానమా? ఈనాడు ఎంతో త్వరితంగా సంక్రమిస్తున్న భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి లైంగిక సంపర్క ద్వారానే కాకుండా ఆ వైరస్ సోకిన మనుషుల రక్తం ఎక్కించడం వలనైనా సరే, లేకపోతే HIV వైరస్ ఉన్న వ్యక్తికి వాడిన సూదిని మరొకరికి వాడడం ద్వారానైనా సరే వస్తుంది. ప్రసార మాధ్యమాలన్నీ చెవి ఇల్లు కట్టుకుని ఘోషిస్తున్నాయి. అంతా వింటూ కూడా ఇంత అమానుషంగా ప్రవర్తించడమా? తనలో తానే నలిగిపోయాడు పాని. అన్నింటికన్నా ఘోరం ఏంటంటే వదిలేసిన మొగుడు ఎటూ వదిలేసిపోయాడు. కనీసం పుట్టింటి వారన్నా కడుపులో దాచుకుని ఆదరించారా అంటే అది లేదు. కూతురు కాపురం ఇలాంటిదన్న బాధతో వైదేహి వదిన కన్ను మూసింది. శర్మగారు కొడుకు పెద్దవాళ్ళిద్దరినీ కూడా పెళ్ళిళ్ళైనాయి.
ఇల్లంతా కోడలి పెత్తనం లేకొచ్చింది. ఒకే ఇంట్లో కలిసి మసలిన ఏమీ కాదన్న ప్రాథమిక జ్ఞానం మరిచి సునందని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. హెచ్ఐవి సోకిన మనుషులతో కరచాలనం చేసినా సరే అనే భ్రమలో వాళ్ళు ఆమెను ఊరికి దూరంగా ఉన్న ఆ తోట ఇంట్లో పెట్టారు. ముక్కు పచ్చలారని పసిపిల్ల. కనీసం కనికరం లేకుండా ఆ పిల్లను కూడా తల్లితో పాటే ఉంచారు. వేదన తొనికిసలాడింది శారదమ్మ స్వరంలో. నిర్ఘాంతపోయాడు పాని. సునంద భర్త చేసిన దానికన్నా అమానుష చర్యగా అనిపించింది ఇది. మరీ అసహ్యం వెల్లువై పొంగింది అతడి మదిలో. వాళ్ళను మనుషులని కూడా అనడానికి మనసు రాలేదు అతడికి. హేయమైన వారి ప్రవర్తన అతడిని మనుషులంటేనే ద్వేషం కలిగేలా చేసింది. కుటుంబ సభ్యులకే బరువైన ఆమె ఊరందరికీ కూడా వెగటైంది. ఊరంతా ఏకమై దాదాపు ఆమెను వెలివేసినట్లుగా చూస్తోంది. రోజు పని మనిషి చేత క్యారేజీ పంపించడం, నెలకోసారి డాక్టర్ని తీసుకొచ్చి ఆమెకు వైద్యం చేయిస్తున్నాననిపించుకోవడం తప్ప వేరే ఏ ఆదరణకి నోచుకోలేదామె. నేను వెళ్ళి ఎన్నోసార్లు బతిమలాడాను నాతో రమ్మని, కానీ సునంద వినలేదు. స్వంత మనుషులకే బరువైపోయేలా జీవితాన్ని ఈడుస్తున్న తన మీద జాలిపడద్దని చెప్పింది. ఎవరి కర్మకి ఎవరి కర్తలు కాదని, ఇదంతా పూర్వజన్మలో చేసుకున్న పాపం అని, అనుభవించి తీరవలసిందేనని తెగేసి చెప్పింది. ఏమీ చేయలేని అసహాయతతో దానికోసం బాధపడడం తప్ప ఇంకేం చేయగలను కన్నా భారంగా నిట్టూర్చింది శారదమ్మ.